మస్తాన్ ఒళ్ళో కూర్చున్న విజువల్స్ ఏవో అది మస్తాన్ షేర్ కాదండి, అతను నా సీనియర్, ఎవరతను? అతను నా సీనియర్ అండి ఎవరతను? బాబు. మరి అతను ఒళ్ళో ఒళ్ళో కూర్చోవడం కూర్చొని మేము సెలూన్ లో కూర్చున్నాము. ఓకే. ఆ! మేము సెలూన్ కి వెళ్ళడం జరిగింది. సెలూన్ లో పెద్ద సెలూన్ ఏం కాదండి, ఇంత రూమ్ అంతా సెలూనే. మీరు వెనక ఉన్న విజువల్స్ నేను వెనక గురించి ఒకటి చెప్తున్నారా? ఉన్నాను, ఆ! ఇంకోటి ఒళ్ళో కూర్చున్నాను. ఎంతసేపు కూర్చుంటో దా కూర్చో అని మేము కూర్చున్నాము. అండ్ మా సీనియర్ అండి, మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, ఇప్పుడు ఏం కాదు. పేరు? అతని పేరు ముబీన్. హుహు. అతను కూడా డిఫమేషన్ కేసు వేసాడు. అండ్ హుహు. శేఖర్ భాష పైన కూడా కేసు అన్నది ఫైల్ అవుతుంది. ఎందుకంటే మస్తాన్ సాయి అతనే అన్నట్టుగా కాదు ప్రొజెక్ట్ అవుతూ కాదు ఉంది కాదు గదా! కాదు అతను అతను కాదా? మస్తాన్ సాయి కాదండి, నా సీనియర్ ఆయన. ఓకే. అండ్ ఎయిర్ హోస్టెస్ దాంట్లోనే నా సీనియర్. హుహు. వాళ్ళ వైఫ్ కూడా మా సీనియరే. ఆమె హ్మ్. ఖతార్ ఎయిర్వేస్ లోనో ఇక్కడ ఎయిర్ హోస్టెస్ అండి. హ్మ్. మంచి ఫ్యామిలీ, వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీనే. నన్ను ఒక ఓకే. చిన్నపిల్లలాగే చూస్తారు. నేను అందులో ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటాను. నా ఫోటో కూడా ఇలా ఇలా ఉంటుంది, నాది ఒకటి కూడా. హ్మ్. హెయిర్ కట్ చూపించు, ఆ! అరే బబ్లీగా బావున్నారు. హెయిర్ కట్ చూపించు అన్న దాని మీద ఇది ఉంది. మరి కపుల్ లాగా మేము ఉంటే హ్మ్. ఇంకేదోలాగా ఉండాలండి. దాన్ని గూడా ఇచ్చేస్తారు. అండ్ ఒక ఫారినర్ ఉంటాడు, అతను పెడ్లర్ అంటారు. నేను మీకు చూపిస్తాను, అతను పెడ్లర్ ఆ! గాదు. యెస్. యెస్. ఆ ఫోటోస్ ఆ! ఏంటి? నేను అది కూడా ఆ! మిస్ అయ్యాను. మీరే అతను ఒక గుర్తు చేశారు. థెరపిస్ట్ అండి. అతను ఒక థెరపిస్ట్, ఆ! హీలర్ అతను, హ్మ్. అమెరికన్. అతన్ని పట్టుకొని అంటే ఫారినర్ కదా అని ఈజీగా పెడ్లర్ అని ఏసేపిచ్చేయొచ్చు అంటారు. అతని ప్రొఫైల్ చూపించడం నాకిష్టం లేదు. బట్ మీరు చదవండి. హ్మ్. అదే ఏంటి అన్నది మీరు చదవండి. ఓహ్! గైడింగ్ ట్రామా రిలీజ్ ఫర్ డీప్ హీలింగ్. హ్మ్. టీచింగ్ యూ టు బి ఇన్ యువర్ బాడీ. 800 ప్లస్ క్లయింట్స్ గ్లోబల్లీ అండ్ గ్రోయింగ్. డీఎం మీ ఆహ్! ఫర్ మీ ఫర్ ఫ్రీ గైడ్. ఓహ్! అతనొక హీలర్. కేగన్ రెమ్మి. హ్మ్. ఓకే. కే ఆ! ఆ! సో, మీకేంటి ఇతనితో? ఇది అతను నాకు గోవాలోనే పరిచయం. అండ్ ఆ! థెరపీ దాని గురించే. అండ్ నేను అతని దగ్గర నుంచి అటెండ్ అయిన కోర్స్ ఏదైతే ఉందో హుహు. వాటర్‌దండి, బీచ్‌లో. హుహు. ఆ! ఆహ్, ఇవి చూసి అసలేంటి ఈ హ్మ్. అమ్మాయి ఆ! సో, నేనది వీడియో చూపిస్తాను. చక్కగా కుర్తీస్‌లో కనిపిస్తుంది. అక్కడ భలే ట్రెండీగా ఉంది. గోవా అంటే అంతే ఇక. అది అది నాది వీడియో గాదు. కాదా? అహా! కాదు. కాదు. ఓకే. సో, ఆహ్, అండర్ వాటర్ హ్మ్. ట్రీట్ అంటే వాటర్ ఫ్లోటింగ్ నుంచి యెస్. ఉండే ఆ! 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 ఒకటిదండి. అది మెయిలే అతను. ఓకే. మేలా అతను? అతను. ఓకే. సో, నాకు అతను అలా అక్కడి నుంచి అలా పరిచయమండి. హ్మ్. అతన్ని తీసుకొచ్చి ఒక పెడ్లర్ అని వేయడం అనేది కరెక్ట్ గాదు. ఓకే. అతనికిప్పుడు ఇవన్నీ అసలు ఏదో ఊడను గూడా ఊడవండి. అతనికిప్పుడు మొన్న నేను మాట్లాడినప్పుడు కూడా నీ ఫోటో ఇదేస్తున్నారు అని అంటే, ఇప్పుడు అతను అమెరికన్. నిజంగా హుహు. ఒక అఫైర్ ఉన్నా సరే, అఫైర్‌ని తీసుకొచ్చి ఒకవేళ మాట్లాడితే వాళ్ళకి ఫూలిష్‌గానే ఉంటది. ఎందుకంటే హ్మ్. యూఎస్ వాళ్ళు ఇది గాని. నిజమా అని మళ్ళీ అతను నన్ను క్వెషన్ చేస్తున్నాడు. ఇలాంటి హుహుహు. సొసైటీలో ఇంకా ఉన్నానని నేనింకా బాధాకరమని చెప్పుకోవాలి. హ్మ్. సంబంధం లేకుండా ఉన్న ఫోటోస్ అవి. 'మస్తాన్ సాయి' నుంచే రిలీజ్ అయినాయి ఆ ఫోటోస్ గూడా కొన్ని. అదేంటి మరి మీ ఆహ్, ఫ్రెండ్ కదా! అదే ఎందుకు చేసాడు? ఇప్పుడు కాదది. లాస్ట్ ఇయర్ ఓకే. బ్లాక్‌మెయిల్ కేసప్పుడు షీటిం వేణుమాధవ్, ఆయన పేరు హుహుహు. గూడా చెప్తున్నాను నేనిప్పుడు. షీటిం వేణుమాధవ్ అనే ఆయనకి మస్తాన్ వాళ్ళు పంపించిన ఫోటోస్ ఇవి. హ్మ్. ఎవరైతే కేస్ పెట్టిందో, మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయి పేరు గూడా నాకు చెప్పడం ఇష్టం లేదు. బట్ కేస్ పెట్టిన అమ్మాయి పంపించింది. అప్పుడివి ఇప్పుడు రాజ్ తరుణ్ వాడుతున్నాడు. హ్మ్. రాజ్ తరుణ్ ఎళ్లి చీటిం వేణుమాధవ్ అతన్ని కలవడం జరిగింది. అతని ఫోను నంబర్ కూడా నేనిస్తాను. నేను హ్మ్. మరి ఆ వేణుమాధవ్‌కి రాజ్ తరుణ్‌కున్న సంబంధం ఏంటి అని తేలాలి. ఓకే. ఇప్పుడు మొన్న మాల్వితో పెట్టించిన కేస్ కూడా త్రూ వేణుమాధవ్ షీ టీమ్ నుంచే పెట్టిచ్చారు. హ్మ్. మొత్తం ఇది సర్క్యులేట్ అయ్యే నన్ను అంతం చేయాలనే చూస్తున్నారు. హ్మ్. అది నాకు ఇప్పుడేమైనా హెల్ప్ కావాలి అంటే వీళ్ళు ఎనక ఏం చేస్తున్నారన్నది ప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఉన్నిత్ రెడ్డి అలియాస్ చింటూ ఎవరు? యూనిత్ రెడ్డి ద్వారానే నాకు మస్తాన్ పరిచయం. ఆహా! 2014 ఆ టైంలో నేను యూనిత్ రెడ్డితో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఒక 3, 4 డేస్ ఏమో వర్కింగ్ డేస్ హ్మ్. ఉండింది. మళ్ళీ టచ్‌లో లేదండి. హుహు. లాక్‌డౌన్ పీరియడ్ అప్పుడు ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ మనం మాట్లాడుకుంటూ టచ్‌లోకొస్తాం గదా! అలా టచ్‌లోకొచ్చాడు. ఆహ్, నా గర్ల్ ఫ్రెండ్ మీ ఇంట్లో ఉండొచ్చా? ఒక 3, 4 డేస్ ఫ్లాట్ వెతుకుతున్నాము. హాస్టల్‌లో తను ఉండలేదు అన్నాడు. హ్మ్. అమ్మాయిని మా ఇంట్లో పెట్టాడు. హ్మ్. అప్పుడే మస్తాన్ని నాకు రాజ్‌కి పరిచయం చేశాడతను. ఓకే. 2022 నవంబర్ అప్పుడు ఆ టైంలో. హుహుహుహు. అంతే. 2023 మార్చ్‌కి కేసండి. ఓకే. ఇంకా ఇదంతా ఈ 1, 2 ఇయర్స్‌లోనే. ఎందుకు అడిగానంటే నేను అతను మీరు కలిసే బిజినెస్ చేస్తున్నారని శేఖర్ అవును. భాష సో, అలిగేషన్ చేయడం అవును. వల్ల నేను అడిగాను అవును. అందుకే. సో, వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేస్‌లోని హ్మ్. ఆహ్, ప్రభాకర్ ఏ2 అండి అతను. ఆహ్, మస్తాన్ ఏమో ఏ9 ఉన్నాడు. యునిత్ రెడ్డి అనే అతను ఏ5 ఉన్నాడు. హ్మ్. వీళ్ళందరూ గుంటూరు నివాసులండి. సో, మా కేసప్పుడు నేను యునిత్‌తో, మస్తాన్ సాయితో మాట్లాడుతున్నప్పటికి నాకు మిగతా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో డ్రగ్ కేస్‌లో ఎవరు నాకు ఫ్రెండ్స్ కూడా కాదు. హ్మ్. పరిచయం కూడా లేదు. ప్రభాకర్ అన్న అతనితో 1, 2 ఫోను కాల్స్ మాత్రమే. ఓకే. సో, అదే ప్రభాకర్ ఈ వేణుమాధవ్ అనే దగ్గరికి తీసుకెళ్ళిండు. హుహు. మస్తాన్ కేసుది.
అదే ప్రభాకరే వెనకాల ఉండి చేస్తున్నాడు అన్నది ఒక డౌట్. హ్మ్. సో, ప్రభాకర్‌కి, యునిత్ రెడ్డికి ఏదో కక్షలండి. ఓకే. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నన్ను తీసుకొచ్చినప్పటికి ప్రభాకర్ ఆల్రెడీ స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. హుహు. యునిత్ రెడ్డి అన్న పేరు రావడం గానీ, అనురాధ పేరు చెప్పు, యునిత్ రెడ్డి పేరు చెప్పు అని ప్రభాకర్ నాతో స్టేషన్‌లో అక్కడుండి నాకు చెప్పాడు. నీ హ్మ్. పేరంతా నేను ఇరికిచ్చిందంతా యునిత్ రెడ్డి అని నాకు చెప్పడం, యునిత్ రెడ్డి పేరు చెప్పు అనడం అక్కడంతా ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్‌గా జరిగిపోయింది. మరి ఆయన ఏసీపీ లక్ష్మీనారాయణ గారు అన్న పేర్లు కూడా చెప్పేస్తున్నాను. ఎందుకంటే హ్మ్. ఇంకేదన్నా గానివ్వండి, ఎటు పక్క నుంచి నాకొక అటాక్ జరిగితే హ్మ్. వాళ్ళ పేరు అన్న దాంట్లో ఒక క్లూ అన్నా దొరుకుతుంది. నన్ను అంతే కదా! చంపేస్తారో, ఏం చేస్తారో కూడా తెలీదు హ్మ్. రేపొద్దున. హ్మ్. ఏసీపీ లక్ష్మీనారాయణ గారికి, ప్రభాకర్ రెడ్డి, వరలక్ష్మి టిఫిన్స్ అతనికి ఏదో ఒక కమ్యూనికేషన్ ఉంది. హ్మ్. మరి అతను యునిత్ రెడ్డి అన్న అతని పైన కేస్ పెట్టిచ్చాడంట. ఎందుకంటే ప్రభాకర్ యునిత్ రెడ్డి గర్ల్ ఫ్రెండ్‌ని రేప్ చేయడానికి వెళ్ళాడంట. ఆ విషయం బయటికి రాకూడదు అన్న దాని పైన హ్మ్. నన్ను పట్టుకొని కేస్ పెట్టిచ్చాడా? ఏంటి అన్నది కూడా నాకు తెలీదు. హ్మ్. వితౌట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, వితౌట్ ఎనీథింగ్ ఏమీ లేకుండా మరి నన్ను పంపించేశారు. ఇవాల్టికి యునిత్ రెడ్డి కూడా బయటే ఉన్నాడు. ఏం లేదు మళ్ళీ ఈ కేస్‌లో ఏమి ఫాలో లేదు. అప్ అయితే సో, ఏం సో లేదు. 2,00,00,000 ఇవ్వాలండి యునిత్ రెడ్డి ఏదో హ్మ్. ప్రభాకర్‌కి. మరి 2,00,00,000 ఇవ్వాలి అన్న ఇష్యూ పైన జరిగిందా? ఇతను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇందు ఆమె పేరు. గుంటూరు అమ్మాయి. ఆ అమ్మాయి గూడా. హుహు. ఇందుని రేప్ చేయడానికి జరిగిందా? వాటి దేంట్లోని నేను సంబంధం లేదు. హ్మ్. నేను వెళ్ళలేదు. ప్రెజెంట్ అన్నది గూడా లేదు. మరి అతని పైన కేస్ పెట్టడానికి నన్ను వాడుకున్నారో తెలీదు. ఓకే. మరి అతను ఏ-1 అన్నారు. అతను అరెస్ట్ అవ్వాలి. హ్మ్. ఏ-1, ఏ-3 బయటకొచ్చేసారండి. ఓకే. ఏ-2 నన్ను ప్రిజన్‌కి పంపించారు. ఓకే. మీరు హ్మ్. ట్రైన్డ్ ఎయిర్ హోస్టెస్ కదా! ఎయిర్ అవును. హోస్టెస్ ట్రైనింగ్ కూడా చేశారు. కానీ అవును. ఎందుకు మీరు ఆ జాబ్ వైపు వెళ్ళలేదు? అంటే మీరు పని పాట లేకుండా తిరుగుతారు. డబ్బుల కోసమే ఇప్పుడు 'రాజ్ తరుణ్' లాంటి ఒక సెలబ్రిటీని ఈ అమ్మాయి లాగుతుంది బయటికి ఎగ్జాక్ట్‌లీ. అంటున్నారు. దానికేం ఎగ్జాక్ట్‌లీ. చెప్తారు సో, లావణ్య? ఇప్పుడు వీళ్ళు రాస్తారు ఈ రోజునొచ్చి నాకు పని హ్మ్. పాట లేదంటాడు. హ్మ్. నేనప్పటికే ఏరోసెస్ స్పైస్‌జెట్‌కి కూడా నేను ఇన్ ఫ్లైట్ ట్రైనింగ్ గూడా అంతా చేస్తున్న డేస్ అండి అవి. పైలట్ నేను ట్రైనింగ్ కూడానా? పైలట్ కాదు. ఇన్ ఫ్లైట్ ట్రైనింగ్ ఓకే. అప్పుడు మాకు అంటే ఇన్ ఫ్లైట్. ఫ్లైట్‌లో హ్మ్. సో, నేను ఎంబీఏ కూడా సింగపూర్‌లో చేశానండి. సింగపూర్ ఓహ్! నుంచి చదువుకొనొచ్చాను నేను. ఆహ్, నా నాదేదైతే ఉందో అంతా నాకు హాస్పిటాలిటీ నాకు చేసే పని కూడా నాకు సర్వీస్ ఉండడమే. ఇప్పుడు మీరొస్తే మిమ్మల్ని చూసుకోవడం దగ్గర నుంచి కూడా నేను హాస్పిటాలిటీ అంతే బాగా చూసుకోగలను. హ్మ్. నేను అదే ఇప్పటి వరకు కూడా చేసుకుంటూ వస్తున్నాను రాజతరుణ్‌కి గూడా. మరి పని పాట లేదు అంటే ఇంట్లో హౌస్ వైఫ్‌కి పనేముంటదండి. ఇల్లు అవును. చూసుకోవడం, వంట వండడం, అతని బట్టలు ఉతకడం, అతని అండర్‌వేర్ గూడా అతను స్నానం చేసి ఇక్కడి నుంచి ఇక్కడ తీయడు. హ్మ్. ఆ పనులన్నీ మళ్ళీ మేము చెయ్యాలి. ఇంకా పని పాట లేదు అంటే ఇంట్లో హౌస్ వైఫ్ చేసే పనిని అతను పనిగా కన్సిడర్ చేయకపోతే ఇంక హ్మ్. నేనేం చేయాలి? కరెక్టే. ఆ! అతను తీసి పడేస్తున్నాడు. మరి 10 ఏళ్ళు ఎవరు చేశారు ఇంట్లో పని? వాళ్ళ మమ్మీ హ్మ్. చేసిందా చెప్పానండి. ఇంట్లో వంట వాళ్ళ మమ్మీ చేసారా? ఇంట్లో అతని బట్టలు వాళ్ళ మమ్మీ చేసారా? అతనికి షాపింగ్ ఇప్పుడు డిజైనర్ అండి. రాజస్థాన్‌కి డిజైనర్ అంతకుముందు లేరు. హుహు. 2020 వరకు కూడా రాజస్థాన్‌కి బట్టలు తెచ్చేది నేను. ఓకే. అతనికి అన్నీ తీసుకొచ్చే మనిషిని నేనే. హ్మ్. మీరడగండి అతని షాపింగ్ బిల్స్ దగ్గర నుంచి కూడా అన్నీ నేను ప్రతిదీ తీసే పెట్టానండి. ఇలాంటి రోజొస్తదని కాదు. నాకు మెమరీగా నాకవన్నీ ఉన్నాయి. కదా! మరి అతను రాజస్థాన్‌కి బట్టలు తెచ్చేదాన్ని కాదా నేను. హ్మ్. షాంపూస్ దగ్గర నుంచి అన్నీ తెచ్చేదాన్ని గాదా! ఇప్పుడు హ్మ్. అతను ఒకప్పుడు జుట్టంతా పిచ్చిగా ఉన్నా మరి అంత సిల్కీగా అబ్బే! జుట్టు మారడానికి కారణం గూడా మరి నేను. మరి లావణ్యనేనా? స్నానాలు చేయించేదాన్ని. హ్మ్. అతనికి ఇప్పటికి స్నానాలు చేయడండి. అంటే సిగ్గు బయటకి చెప్పుకుంటే బాగోదు కానీ ఏం రాజ్ హీరో. స్నానం చేయడండి. అలా కూర్చోబెట్టి రుద్ది స్నానం చేయించేదాన్ని. అబ్బో! లాస్ట్ 3 ఇయర్స్ వరకు కూడా స్నానం నేనే చేయించేదాన్నండి. బ్యాడ్ బాయ్. చెడు. ఆ! షూటింగ్ నుంచొచ్చాక నువ్వు నీ ఎనర్జీ క్లియర్ చేసుకుంటేనే నువ్వు ప్రశాంతంగా పడుకోగలవు అంటాను. స్నానం చేయడు మళ్ళీ. హ్మ్. తీసుకొచ్చి మళ్ళీ నీళ్లు మొహం మీద కొట్టడమో, లేదా బాత్రూమ్‌లోకి బలవంతంగా తీసుకెళ్ళడమో, హ్మ్. రుద్ది మళ్ళీ స్నానం చేయించాలి. ఓకే. హ్మ్. మీకు ఇన్‌కమ్ సోర్స్ ఏంటి లావణ్య? నాకింకా రాజేనండి. నా పేరెంట్సే. రాజేనా? నా పేరెంట్స్ రాజే. ఏదో చెయ్యాలి అనైతే అనుకోలేదండి. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ 2014 అప్పుడు, 15 అప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను. హ్మ్. వద్దు అని ఆపిచ్చిన మనిషే రాజండి. హ్మ్. తనకి నేను ఆన్ స్క్రీన్ కనిపించడం అయితే ఇష్టం లేదు. అది అక్షరాల నిజం. హుహు. నన్ను ఆపిచ్చింది రాజే. బట్ నేను షార్ట్ ఫిల్మ్స్ అయితే చేశాను. హుహు. నా ఇంట్రొడక్షన్స్ అని ఛానెల్ ఉంది. రాజ్‌దే అది. అంటే హ్మ్. నాదే రాజ్ ఇద్దరిది కలిసి. ఓహో! అప్పట్లో 9 ఇయర్స్ ఎగో షార్ట్ ఫిల్మ్ అండి మరిది. హుహు. మీరిద్దరు కలిసి చేసారా? అంటే యాక్టింగ్ అన్నది కాదు. ఆహా! బట్ నాకు మిగతా ఎడిటింగ్ అవన్నీ విషయంలో రాజ్ హెల్ప్ చేశాడు. హ్మ్. మరిక్కడ నేను స్పెషల్ థాంక్స్ టు రాజ్ తరుణ్ అని కూడా చెప్పుకుంటాను. ట్యాబ్ మీరే కొనుక్కున్నారా? మాదే అండి రాజ్ ఇంట్లోదే. కొనిచ్చాడా? రాజ్ కొనిచ్చాడంటే ఇంక ఇంట్లో అన్నీ మీ వారు. ఒకటి అది కూడా అదేసాను. స్పెషల్ థాంక్స్ దాంట్లో కూడా. అది మీరేనా? అది నేనే అండి. 9 ఇయర్స్ ఎగో. 9 ఇయర్స్ ఎగో. ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 33 అండి. 33 ఇయర్స్. ఓహ్! గుడ్.
అప్పుడు మేము చేసుకున్నాం మరి దానికి 21,00,000 వ్యూస్ ఉన్నాయి. అలా నేను కంటిన్యూ చేసుకున్న లైఫ్ బాగుండేది. బట్ వద్దు అన్నాడు. తను ఆపడం అన్నదైతే 100% నిజం. హ్మ్. ఆగింది. మరి తన మాట విన్నాను. హౌస్ వైఫ్‌గా ఉండమన్నాడు. హ్మ్. హౌస్ వైఫ్‌గానే ఉన్నాను. హుహు. ఏదో పని పాట లేకుండా తన డబ్బులు తీసుకొని బతుకుతున్నదైతే గాదు. హ్మ్. మరి ఇంట్లో సర్వైవల్‌కి ఇప్పుడు హస్బెండ్, వైఫ్ ఇద్దరూ పని చేస్తున్న వాళ్ళైతే హస్బెండ్‌కి వస్తది ఇన్‌కమ్, వైఫ్‌కి వస్తది. హ్మ్. నేను హౌస్ వైఫ్‌గా ఉన్నప్పుడు డిపెండెంట్ ఉన్నప్పుడు ఎవరిస్తారు? అతనే ఇవ్వాలి. అతనిచ్చిన ప్రతి రూపాయి ఇంటికి కావాల్సిన వాటికో, పెట్స్‌కి కావాల్సిన దానికో, సర్వైవల్‌కి అయ్యే ఎక్స్‌పెన్సెస్ తప్ప హ్మ్. నేను నా వాటికి నేను అతనివి తీసుకున్నదైతే కాదండి.